వెల్కమ్ టు వైజార్ అకాడమీ. ఈ వీడియోలో తెలంగాణ నుంచి 18వ వస్తువుగా వరంగల్ చపాటా మిర్చి అనేది భౌగోళిక గుర్తింపు పొందడం జరిగిందండి. దీనికి సంబంధించి ఒకసారి భౌగోళిక గుర్తింపుకు సంబంధించిన అంశాలను పరిగణించినట్టయితే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ చట్టాన్ని 1999లో తీసుకురావడం జరిగిందండి. కానీ దీన్ని అమలు చేసింది మాత్రం 2003 నుంచి. మొదటిసారిగా వచ్చేసి భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు ఏమంటే 2004-05లో డార్జిలింగ్ టీ పశ్చిమ బెంగాల్, అరణ్మల కన్నడి కేరళ అండి. మూడో వస్తువు వచ్చి పోచంపల్లి ఇక్కత్ చీర అండి. పోచంపల్లి ఇక్కత్ చేనేత వస్త్రాలు తెలంగాణ నుంచి. ప్రధానంగా భౌగోళిక గుర్తింపులో భాగంగా ఏ వస్తువులని నమోదు చేస్తారంటే, ఒకటి చేతి వృత్తులు అండి, రెండు పారిశ్రామిక ఉత్పత్తులు, మూడోది వ్యవసాయ సంబంధ ఉత్పత్తులు, నాలుగోది ప్రకృతి సిద్ధ వస్తువులు, ఐదోది వచ్చేసి ఆహార పదార్థాలు, ఆరోది వచ్చేసి తయారీ వస్తువులు అండి. ఇప్పుడు తెలంగాణ నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు నమోదైంది 18వ వస్తువు అయితే మొదటిసారిగా 2004-05లో పోచంపల్లి ఇక్కత్ చేనేత వస్త్రాలు, దాని తర్వాత 2007-08లో కరీంనగర్ సిల్వర్ డిగ్రీ అండి. ఈ విధంగా రీసెంట్గా వచ్చేసి 16వ వస్తువు వచ్చేసి తాండూరు కందిపప్పు అండి. 2022-23లో నమోదు కావడం జరిగింది. ఇది వికారాబాద్ చెందిందండి. దాని తర్వాత వచ్చేసి 17వ వస్తువుగా లక్కా గాజులు ఉండే హైదరాబాద్ లాడ్ బజార్ చెందినవి. ఇవి 2023లో నమోదు కాగా రీసెంట్గా 2025లో వరంగల్ చపాటా మిర్చి అండి. ఇది 18వ వస్తువుగా నమోదు కావడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి 18 వస్తువులను కూడా సీక్వెన్స్ ఆర్డర్ చూసుకోండి. రీసెంట్గా మీద ఎక్కువ ఫోకస్ చేయండి.